కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ పలుకు వినిపిస్తుంది. టీఆర్ఎస్ ఎల్పీ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అన్నారు కేసీఆర్. ఇక అయితే ఈ మాట పొరపాటున అన్నారా లేదా కేసీఆర్ కావాలనే అన్నారా అని మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ అన్న వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పేరు మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. 2023 ఓటమి తర్వాత పేరు మార్చాలంటూ కేడర్ నుంచి డిమాండ్స్ వినిపించాయి. అప్పట్లో సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామంటూ గులాబీ బాస్ మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరలా కూడా టీఆర్ఎస్ అనటం వెనుక మరి బీఆర్ఎస్ని మరలా టీఆర్ఎస్గా మారుద్దామని చెప్పి ఇప్పుడు గులాబీ బాస్ అనుకుంటున్నారా లేకపోతే యాదృచ్ఛికంగా ఆయన అన్నారా అనేది మాత్రం ఇప్పుడు అర్థం కాని అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించిన క్లారిటీ తీసుకుందాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ అని మరలా కూడా ఆయన నోట వినిపిస్తుందో ఈ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. మరి యాదృచ్ఛికమా లేకపోతే కావాలని చెప్పి అన్నారా? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చినా మీడియా ముందుకు వచ్చినా ఏదో ఒక సంచలనమైనటువంటి అంశం అయితే ఉంటుంది. అయితే తాజాగా ఆదివారం నిర్వహించినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక కామెంట్ అయితే కేసీఆర్ స్టార్టింగ్ లోనే చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి బదులుగా ఆయన నోట మొదటిసారిగా టీఆర్ఎస్ ఎంపీ టీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నాం అనేటువంటి ఒక కామెంట్ తోనే నిన్న ప్రెస్ మీట్ అనేది స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాబోతుంది, ప్రజల్లోకి రాబోతుంది. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏదైతే 2023 ఎలక్షన్స్ కు ముందు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారో దాన్ని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. అయితే నిజానికి ఇటు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా లేదా పొరపాటున వ్యాఖ్యలు చేశారా అనే విషయాన్ని కనుక పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలనేటువంటి డిమాండ్స్ అయితే చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే 2023 ఎలక్షన్స్ తర్వాత పార్టీ అధికారంలోకి కోల్పోయిందో అప్పట్లోనే చాలా మంది కూడా క్యాడర్ తో నిర్వహించినటువంటి సమావేశాల్లో మెజార్టీ నాయకులు కావచ్చు, అలాగే పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ డిమాండ్ అయితే అప్పట్లో కేసీఆర్ ముందు పెట్టారు. కేసీఆర్ కూడా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా సావధానంగా విన్న పరిస్థితి గతంలో చూసాం. ఖచ్చితంగా ఏదైతే పార్టీ పేరు మార్పు గురించి కార్యకర్తలు కావచ్చు, ఇటు ముఖ్య నాయకులు కావచ్చు ఏదైతే చెప్తున్నారో భారతీయ రాష్ట్ర సమితికి బదులుగా తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ పురుడు పూసుకోవాలి, తీసుకురావాలి, తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నారో దానికి తగిన సమయంలో సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటానంటూ అప్పట్లో కేసీఆర్ వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి తాజా కామెంట్స్ ను బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా పార్టీ పేరు మార్పు అనేటువంటిది తథ్యం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్రాంతి, అప్పుడు గనక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన క్రమంలో కూడా అంటే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టింది టీఆర్ఎస్ అని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిపోయింది అంటే తెలంగాణ నినాదమే ఆపేసింది అని చెప్పి కూడా అప్పుడు చర్చ జరిగింది. అయితే రేణు ఒకసారి టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రస్తుతం ఉందో దాని ఒక పుట్టుక దాని నేపథ్యం ఒకసారి పరిశీలించినట్టయితే 2001లో కేవలం ఏకైక లక్ష్యంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పార్టీ పురుడు పోసుకుంది. ఎంతో మంది ఇటు మేధావులు, అప్పట్లో తెలంగాణ వాదులు, మేధావులు, యువత, ముఖ్యంగా ఉద్యోగులు, ఈ 4 వర్గాల వారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో 4 మూల స్తంభాలుగా ఉంటూ తెలంగాణలో పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లారు. ఎంతో మంది ప్రొఫెసర్లు, బిఆర్ఎస్ జనార్దన్, ఆచార్య జయశంకర్ ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు, ఏదైతే అందశ్రీ, జయరాజ్ ఇలాంటి కళాకారులు వీళ్ళంతా కూడా పార్టీని ఒక తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పట్లో ఒక రాజకీయ పార్టీ కాకుండా తమ ఇంటి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్నటువంటి ఒక
సంస్థగానే చూశారు. సబ్బండ వర్గాలు కూడా టిఆర్ఎస్ పార్టీని అప్పట్లో ఓన్ చేసుకున్నాయి. ఈ కేసీఆర్ ను ఒక భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకు ఒక భాగ్య విధాతగా కూడా అప్పట్లో కీర్తించిన సందర్భం కూడా ఉంది. కానీ ఎప్పుడైతే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ 2001లో పురుడు పోసుకుందో అది 2021 వరకు కూడా ఇటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఏదైతే స్వరాష్ట్రాన్ని 2014లో సాధించిందో అనంతరం బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ఒక కొత్త నినాదాన్ని తీసుకుంటూ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చారు. అలాంటి ఆదరణ కూడా 2014 ఎలక్షన్ లో 2018 ఎలక్షన్స్ లో కూడా ఆయనకు ఆదరణ లభించింది. కానీ ఎప్పుడైతే రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత 2021లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తీసుకురాబోతున్నాను, తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మారుస్తూ భారత రాజకీయాల్లో చక్రం తిప్పడం, ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రధానమంత్రి పదవిని దక్కించుకోవడం లక్ష్యంగా కూడా అప్పట్లో కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితికి పురుడు పోసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందో చాలా మంది, అంటే ఎప్పుడైతే 2001 నుండి పార్టీకి వెనుదండుగా ఉన్న వాళ్ళు 2009లో ఉద్యమంలోకి వచ్చి కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ కేసీఆర్ తెలంగాణను వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీగా పుట్టిందనేటువంటి కామెంట్స్ కేసీఆర్ అయితే ఏదైతే చేశారో దాన్ని చాలా మంది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. చాలా మంది అప్పట్లో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యేది, ఏంటి తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది, టిఆర్ఎస్ తో పేగుబంధం తెగిపోయింది అనేటువంటి ఎమోషనల్ కామెంట్స్ అప్పట్లో చాలా మంది తెలంగాణ వాదుల్లో, తెలంగాణ యువతలో వ్యక్తమైంది. అంటే అప్పటి వరకు కూడా టిఆర్ఎస్ ను తమలో ఒక భాగంగా, తమ ఇంట్లో ఒక భాగంగా, తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నటువంటి చాలా మంది మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. కానీ అదే ప్రభావం 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. టిఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉండాల్సిన పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయి భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. అప్పటి నుండే టిఆర్ఎస్ నాయకత్వానికి, మరి ముఖ్యంగా కేసీఆర్ కు తెలంగాణ ప్రయోజనాల కన్నా కూడా రాజకీయ స్వార్థం, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేటువంటి అభిప్రాయాలు బాహాటంగా తెలంగాణ సమాధానం చేసిన పరిస్థితి అప్పట్లో ఉండేది. దాని ఫలితంగానే 2023 ఎలక్షన్స్ లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే టిఆర్ఎస్ కు బలమైన ప్రాంతంగా మొదటి నుండి 2001 పార్టీ ఆవిర్భావం నుంచి నిలిచినటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు, ప్రధానంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకున్నటువంటి ఇటు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం కావచ్చు, ఇటీవల గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఫలితాలను వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి బూస్టింగ్ కలిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే ఒక 2 సంవత్సరాలుగా ప్రజల్లో వ్యక్తమవుతుందో, ముఖ్యంగా పార్టీ కేడర్ లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా తీశారు అనేటువంటి కామెంట్స్ అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మరలా కూడా టీఆర్ఎస్ గా మారటం ఒక గందరగోళ పరిస్థితికి ఏమైనా దారితీసే అవకాశం ఉందా? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో, అంటే బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ అని చెప్పి కూడా చాలా మందికి అసలు నోటెడ్ అవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయాలన్నా కానీ అర్థం కాని పరిస్థితి కూడా నెలకొని ఉంది. దీని మీద కన్ఫ్యూజన్ నెలకొని ఉందని అన్నారు. ఇప్పుడు చిన్నగా కూడా బీఆర్ఎస్గా కొంతమందికి అలవాటు అవుతూ ఉంది. ఈ క్రమంలో మరలా కూడా టీఆర్ఎస్గా మారటము, లేకపోతే అసలు ఇప్పటి వరకు అందరూ కూడా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి పార్టీ నేమ్ మీద? నిజానికి రాజకీయ పార్టీ పేర్లు మార్చడం కావచ్చు, ఈ వ్యవహారం అంతా కూడా కొంత టెక్నికల్ గా భారత ఎన్నికల సంఘం దగ్గర చేయాల్సినటువంటి ఒక టెక్నికల్ వర్క్ మాత్రమే. కానీ ఇప్పుడు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఒక మంచి ఫలితాలు వస్తాయనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఏదైతే ఒక తరం, ఒక 2000 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి జనరేషన్స్ లో అందరికీ కూడా అప్పుడు బేసిక్ గా నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి తెలంగాణ పల్లెల్లో టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ అనేటువంటిది చాలా గులాబీ జెండా అనేటువంటిదే
ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ బీఆర్ఎస్ మార్చిన తర్వాత ఏదైతే 2000 నుండి ఈ లాస్ట్ 2 జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక ఎడ్యుకేషన్ చాలా స్పష్టత ఉంది టిఆర్ఎస్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో. కానీ తెలంగాణ పదం అనేటువంటిది ఎందుకంటే సుదీర్ఘ 60 సంవత్సరాల పోరాటాన్ని చూసిన తెలంగాణ గడ్డ. తెలంగాణ అనేటువంటిది చాలా మంది ఇక్కడ నరాల్లో కూడా తెలంగాణ పదం ఉంటుంది. వాళ్ళ గుండెల్లో ఉండేటువంటి పేరు తెలంగాణ. అలాంటి తెలంగాణను కేసీఆర్ తన పార్టీ నుండి తీయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ టిఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ప్రయోజనాల కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పేరుతో మార్చడాన్ని ఖచ్చితంగా కూడా ఇటు ప్రజలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు స్వాగతిస్తారు అనేటువంటి అభిప్రాయాలే బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇప్పటి వరకు భారతీయ రాష్ట్ర సమితి కన్నా కూడా టిఆర్ఎస్ పేరుతోనే కేసీఆర్ ముందుకు రావడం ఒక మంచి పరిణామం, మంచి వ్యూహం అనేటువంటి ఆలోచన కూడా వ్యక్తమవుతుంది. కానీ కొత్త వరకు అయితే ఏదైతే గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్ తన కాలంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక సరిదిద్దుకొని మళ్ళీ టిఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతుంది. క్రాంతి జాతీయ పార్టీగా చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ గా మార్చడం, అదే టైంలో ఢిల్లీలో అప్పటి టీఆర్ఎస్ కోసం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కోసం కూడా ఒక భవన్ ను వెతకటము, ఆ తరుణంలో కూడా అంటే మొత్తం కూడా సౌత్ ని డామినేట్ చేయకుండా ఉండేందుకు కూడా అందరూ కలిసి ఇటు ఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా కూటమి కట్టాలని చెప్పి కూడా చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా అప్పుడు మనం చూసాము. ఇప్పుడు మరలా కూడా ప్రాంతీయ పార్టీగానే ఇప్పుడు మారబోతోందా? ఇక్కడ ఒకటి చూడాలి, ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి సామెత చాలా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కేసీఆర్ కు ప్రస్తుతం వర్తిస్తాయని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అధికారం కోల్పోయి ఎప్పుడైతే 2014-18 ఎలక్షన్స్ లో ఇక్కడ వన్ సైడ్ గా మెజార్టీని సాధించినటువంటి టీఆర్ఎస్ 2023 ఎలక్షన్స్ కి వచ్చే వరకు బొక్కబుర్లా పడింది. అంటే అప్పట్లోనే ఈ ఒక కామెంట్ వచ్చింది, కేసీఆర్ తెలంగాణలో గెలవలేకపోయినటువంటి కేసీఆర్ ఇక రాష్ట్ర దేశాల్లో ఏం గెలుస్తాడు అనేటువంటి ఒక విమర్శలను అయితే ఇటు విపక్షాల నుండి మరీ ముఖ్యంగా అప్పట్లో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి వ్యక్తమయ్యాయి. వాస్తవానికి తెలంగాణ ప్రజల్లో కూడా చాలా మంది కేసీఆర్ విధానాలను వ్యతిరేకించే కొంతమంది నవతరం యువత కూడా ఈ కామెంట్స్ ను ప్రధానంగా కోట్ చేస్తూ వచ్చింది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఈ పరిణామాలను మార్చుకోవాలి, ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ తెలంగాణకు ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాలు బీఆర్ఎస్ క్యాడర్ నుండి, పార్టీ ముఖ్య నాయకుల నుండి వ్యక్తం కావడంతో కేసీఆర్ మొత్తం తన పొలిటికల్ ఎజెండాను మొత్తంగా కూడా మళ్ళీ తెలంగాణ సెంట్రిక్ గా మార్చుతున్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన ఆదివారం నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్ లో కూడా ఒక వ్యాఖ్య చేశారు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాలే ముఖ్యం, రేపటి నుండి తెలంగాణలో ప్రజా ఉద్యమాలు మొదలవుతాయి, నేనే వాటిని మళ్ళీ ముందుండి నడిపిస్తాను అనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ద్వారా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశం ఏంటంటే కేసీఆర్ మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నారు, తెలంగాణ బేసిక్ గా ఆయన రాజకీయ వ్యూహాలు ఉండబోతున్నాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చేందుకైతే కేసీఆర్ రెడీ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈసారి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ గానైతే మారనున్నట్లుగా కూడా మరలా అర్థమవుతుంది. ఇక టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కూడా తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే విధంగా కూడా ఇక తన వ్యూహం కూడా ఉండనుంది. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా కూడా ఈసారి గులాబీ బాస్ అయితే ఒక వ్యూహన రచన అయితే చేసుకున్నారు. టిఆర్ఎస్ ఎల్పీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టిఆర్ఎస్ ఎల్పీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు